ఇప్పుడైతే చాలా అరుదైన చిక్కుడు అండి, గెలలు గెలలు కాస్తుంది. మరి ఎంత బాగా కాసిందో చూడండి. హార్వెస్ట్ చేస్తున్నాము. ఇక ఆల్రెడీ నేను కొంచెం చేసేసాను, చూడండి. చూడండి ఎంత బాగా గెలలు కాస్తుందో. ఒక్క గుత్తికి ఎన్ని ఉన్నాయి చూడు, గుత్తులు గుత్తులనే కట్ చేసిన. చూసారా ఎంత బాగా కాస్తుందో. పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకున్నాయి, తెంపుతున్నాను. ఎండ ఈరోజైతే బాగా ఉందండి. ఎండాకాలం రాముందుగా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి బాగా. శివరాత్రికి చలిపోతుంది అంటారు కదా, శివరాత్రి ముందే ఎండలు బాగున్నాయి. ఇక్కడ ఇదంతా కాయ ఎండిపోయింది, ఇది కూడా కడిగేద్దాం. ఎండిపోయినాయి కూడా చూడండి ఎట్లా గెలల్లాగా కాసినాయో. ఈ చెట్టు చూడలే, అసలు హార్వెస్టింగ్ చేయలేదు మేము. చూడకపోయే వరకు ఇవన్నీ ఎండిపోయినాయి చాలా వరకు అయితే. అలాగే కొన్ని టమాటాలు కూడా తెంపుకుంటాం, రేర్ స్పెషల్ టమాటాలు. చూడండి ఎంత బాగుంటాయో. చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు, సూపర్ ఉంటాయి. మన చిక్కుడుకాయ కూడా మంచిగానే వెళ్ళింది. చూడండి ఒక అర కేజీ పైన వెళ్ళింది 3 గుత్తులకే. ఇంకా టమాటాలు నింపుదాం. చూడండి ఎట్లా వస్తున్నాయో గుత్తులు గుత్తులుగా. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఈ వీటికన్నా ముందు కూడా ఇంకో 2 రకాల చిక్కులు కూడా హార్వెస్ట్ చేసిన, అవి కూడా చూపెడతా. చూడండి ఎలా ఉన్నాయి టమాటాలు. ఇక్కడ చూడండి డబుల్ కలర్ స్మాల్ సైజు, అలాగే ఇది కొంచెం వెడల్పు ఉంటుంది. ఇవి కూడా హార్వెస్టింగ్ అయినాయి. అన్నీ మీకు పరిచి చూపెడతాను టేబుల్ మీద. అయితే టమాటాలు అయితే చాలా ఉన్నాయి. తీగం అయితే మస్తు వాడుతుంది ఇది. చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, మనకైతే సరిపోయాయని అయితే తెంపిన. చూద్దాం. ఎల్లో, రెడ్, గ్రీన్ ఎంత బాగున్నాయి. చూడడానికైతే భలే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుత్తి ఉందో, దానికి ఇంకా ఫ్లవరింగ్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇది చాలా రేర్ వెరైటీ స్పెషల్ అండి ఇది, ఎందుకంటే దీనికి చాలా గెలలు గెలలే కాస్తాయి. చూడండి ఓ దిక్కు పువ్వు ఉంది, ఓ దిక్కు దాదాపు 20 పైనే ఉన్నాయి కాయలు కూడా. చూడండి ఎప్పుడైనా మీరు ఇంత అరుదైన చిక్కుడుకాయ చూసిరా అన్నది కూడా చెప్పండి. ఇక చూడండి ఎట్లా కాస్తుందో, బంచెస్గానే కాస్తుంది, మామూలుగా కాయదు. చూడండి చూడండి ఎంత బాగా కాస్తుంది. చూడు ఇంకా మస్తుంది కాయ, తెంపిన కొద్ది వెళ్తుంది అన్నట్టున్నది. ఇగో ఇప్పుడైతే మనం ఇన్ని గనం తెంపుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. పాలకూర తెంపుకున్నాము, ఉల్లాకు తెంపుకున్నాము, కొత్తిమీర తెంపుకున్నాము, మళ్ళీ ఇన్ని కూరగాయలు తెంపుకున్నాము. చిక్కుడుకాయ 3 రకాలు. చూడండి మనం కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఒక్కొక్క పండు కూడా ఎంత పెద్దగా అవుతుంది అంటే చూడండి ఎంత పెద్దగా ఉంది. సూపర్ ఉంది సైజు మాత్రం.
ఈ ఎండలు స్టార్ట్ అయినాయి కదా, చిన్న ఉన్నందులో తెంపుకోవాలి. ఇక మళ్ళీ పండు పడతాయి. ఇక అక్కడ ఒకటి ఉంది, ఆ పైన ఒకటి ఉంది. ఇక ఆ పైన తీసి పెట్టాలి. ఇది కూడా కడిగేస్తా, సరేనా? ఇంకున్నాయి మస్తు పిందెలున్నాయి. మళ్ళీ వీడియోలో అవి కూడా చూపెడతాం. నేతి పీరలు కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్, శివరాత్రి వెళ్ళింది, ఇంకా ఎండలు ఉన్నాయి. ఎండలు స్టార్ట్ అన్నట్టు శివరాత్రితోనే అయిపోతాయి కదా. తెల్ల కాకరకాయలు కూడా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. మళ్ళీ సెకండ్ ట్రిప్. చిన్న సైజు సొరకాయ కాసింది కానీ అది పురుగు వచ్చిందా, ఆకు పట్టిందా చూడాలి. అటు అది కూడా తెంపుతుంది. ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే సొరకాయ కూడా ఒకటి పెట్టు. ఒక సొరకాయ కూడా హార్వెస్టింగ్ అయింది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి ఈరోజుకు. చూడండి గెల చిక్కుడు ఎట్లా ఉందో, సూపర్ ఉంటాయండి. టేస్ట్ అయితే గెలలు గెలలు కాస్తుంది. ఎంత గుర్తుంది చూసిరా. చూడండి ఇవి అన్నీ అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసినాము. తెంపిన కొద్ది వస్తూనే ఉన్నాయి ఇంకా కూరగాయలు. మరి ఇప్పుడైతే సరిపోతాయి ఈ ఆటికైతే. ఓకే, మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. గుమ్మడి సొరకాయ, డార్క్ గ్రీన్ కాకరకాయ, టమాటా, 4 రకాల చిక్కుళ్ళు, వంకాయలు, ఇంకా వంకాయలు ఉన్నాయి. సాయంత్రం మళ్ళీ ఇక్కడ కట్టెల పొయ్యి వేసుకొని మనం బజ్జీలు వేసుకున్నాం. ఆ వీడియో కూడా వీలైతే పెడతాను. ఉంటానండి. ఇప్పుడైతే బజ్జీలు అయితే రెడీ అయినాయి. ఒక్కటి కింద పడ్డది పొయ్యిలా. ఓకే, ఇప్పుడైతే మంచి గోల్నాయి, సూపర్. ఇక్కడ చూడుర్రి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా బజ్జీలు. మనం ఫస్ట్ టైం కావచ్చు ఇట్లా వీడియో తీసుకుంటా బజ్జీలు వేసుడు. ఇక దీనికి ఏమన్నా సెట్ చేయాలి. మరి నేను రోజు వంటలు చేసి మీకు చూపెడదాం అనుకుంటున్నా పొయ్యి మీద. మా అబ్బాయిని అడిగి దీనికి ఏమన్నా సెటప్ ఉందా అడిగి నేను చేసేటి మీకు చూపెడతా. ఓకేనా? ఇగో మిరపకాయ, అది వంకాయ ఇట్లా ముంచుడు, ఇంలేసుడు. ఓకే, ఇలా అదిరిపోతాయి బజ్జీలు. ఇప్పుడు దీని చుట్టూ మంచిగా సెటప్ చేస్తాం. రేపు చూడు మంచిగా పెండాలకి అండి. ఇక ఇప్పటికే బాగా లేట్ అయింది, ఫోన్ గరం అవుతుంది. ఇక ఇగో ఇప్పుడైతే కంప్లీట్. పట్టుకోర్రి, ప్లాస్టిక్లు గీస్టిక్లు ఏం వాడకుర్రి. ఓకే, ఇక చూడుర్రి నా వంకాయ బజ్జీలు పొయ్యి మీద చేసినాయి.